డిప్యూటీ స్పీకర్ రఘురామ గారు ఏది మాట్లాడినా ఈ మధ్య సెన్సేషనల్ అవుతుంది. ఆకివీడు రామాలయం టెంపుల్ ఘటన ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఈయన సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతున్నారు. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మించి రఘురామ గారికి సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇవి దుమారం రేపు. అదేంటంటే, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, చర్చిలు వదిలేసి గుడికి రండి, ఒక 3 నెలలు గుడికి వెళ్ళండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు అందరి చేత మీరు హిందువులని నమ్మేలాగా ప్రయత్నం చేయండి, వారంతా మిమ్మల్ని హిందువులని నమ్మాలి. ఎందుకు అంటే, ఆయన మాట్లాడే మాట, ఆయన చెప్పేటువంటి విషయం, మీరు హిందువులని నమ్మితేనే ఈసారి ఎన్నికల్లో మీరు పోటీ చేయగలరు, లేదంటే పోటీ చేయలేరు. ఇప్పుడు ఎస్సీకి కేటాయించింది అనుకోండి టికెట్, రిజర్వేషన్ ఉండాలి కదా, రిజర్వేషన్ ఉంటేనే కదా మరి పోటీ చేయగలరు. మరి క్రైస్తవంలోకి వెళ్తే ఎస్సీ సర్టిఫికెట్స్ వాడలేరు, రిజర్వేషన్ వర్తించదు. క్రైస్తవులుగా ఉన్న వ్యక్తులు ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు, వారి మీద అనర్హత వేటు పడుతుంది. అది రఘురామ గారు చెప్పింది. చర్చికి వెళుతున్నారు అంటే ఖచ్చితంగా క్రిస్టియన్సే. మరి క్రిస్టియన్స్కి దళిత కార్డు వాడే అటువంటి రైట్స్ లేవు. ఈ విషయం సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రఘురామ గారు మాట్లాడారు. గరువాపసి పేరుతో పిలుపునిస్తున్నాం, అందరూ వెనక్కి వచ్చేయండి, వెనక్కి వచ్చేసి చక్కగా ఎన్నికల్లో పాల్గొనండి, ఎస్సీ రిజర్వేషన్స్ పొందండి, గెలవండి. ఇది ఆయన చెప్పింది. అయితే దీనిలో భాగంగా ఆయన ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. అది కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చు, కానీ ఫ్యాక్ట్స్ అవి, వాస్తవాలు. అంత డేర్గా అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడలేరు. ఎందుకంటే ఓట్లు పోతాయి అనేటువంటి భయం లేదు ఆయనకి. ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు ఆయన చేయట్లేదు అని చెప్పడానికి ఈ మాటలు ఒక ఎగ్జాంపుల్. ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేని చర్చిల మీద కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తారు అని చెప్పి అన్నారు. ఎమ్మెల్యేగా నాకు రైట్స్ లేకపోవచ్చు, కానీ కలెక్టర్స్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక వీటి మీద యాక్షన్ తీసుకోకపోతే, ఎవరైనా చర్చిలు మీ దృష్టికి వస్తే కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఖచ్చితంగా రంగంలోకి దిగుతారు, అనధికారికంగా ఉన్న చర్చిలన్నీ కూడా లేపేయబడతాయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. మత మార్పిడుల మీద కూడా ఆయన గట్టిగా స్పందించారు. ఈ మధ్యకాలంలో మత మార్పిడులు బాగా ఎక్కువైపోయాయి. ప్రతి వ్యక్తి ఇంటికో చర్చి, వీధికో చర్చి, ఊరికి ఒక 110, 120 చర్చిలు, తప్పులేదు. కానీ ఎలా ఉండాలి అది? చర్చి నిర్మిస్తే అమాయకులైన హిందువుల్ని టార్గెట్ చేయొద్దు అని చెప్పారు ఆయన. అమాయకులైన దళిత హిందువుల్ని టార్గెట్ చేయొద్దు. ఇప్పుడు పాస్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఫైనాన్షియల్గా కొంత స్థిరపడి ఉంటాడు. ఆయనకి రిజర్వేషన్ పోయినా, రేషన్ కార్డు పోయినా, తెల్ల రేషన్ కార్డు పోయినా, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ లేకపోయినా, రాజకీయాల్లో రిజర్వేషన్ లేకపోయినా అతనికి పెద్దగా వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే అతను వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్గా, కాస్తో కోస్తో డబ్బు ఉంది, ఆస్తులు కూడబెట్టుకున్నాడు, కారు వేసుకుని తిరుగుతున్నాడు. పాస్టర్లు దినదినాభివృద్ధి చెంది సెటిల్ అయ్యారు. కానీ చర్చికి వెళుతున్నటువంటి పేద దళిత కుటుంబాల వాళ్ళు, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు, వీళ్ళు సంపాదించిన సంపదలో కొంత, వీళ్ళ కష్టార్జితంలో కొంత చర్చికి ఇచ్చేస్తారు. దశమ భాగం అని ఒక 50-50, ఒక 10% ఇచ్చేస్తారు. పబ్లిక్ అని చెప్తున్నారు ఈ మధ్య పాస్టర్లు అందరూ, మీరు సంపాదించిన దాంట్లో మాకు ఒక 10% ఇవ్వాలి, 15% ఇవ్వాలి, 25% ఇవ్వాలని ఒక పాస్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో మరి దళితులంతా పేదలు, మరి హిందూ మతంలో ఉంటే వారికి పెద్దగా ఖర్చు లేదు, రూపాయి కూడా ఖర్చు లేదు. నీకు నమ్మకం ఉంటే గుడికి వెళతావు, భక్తి ఉంటే దండం పెడతావు, మరి కాస్త భక్తి ఎక్కువైతే కొబ్బరికాయ కొడతావు, ఇంకాస్త ఎక్కువైందనుకో ఏ పండక్కో పబ్బానికో నలుగురు భోజనం పెడతావు. అంతకుమించి నువ్వు చేసేది ఏముండదు. మరి క్రైస్తవ మతంలోకి వెళితే చర్చి రెనోవేషన్లకు డబ్బులు ఖర్చు పెట్టాలి, దశమ భాగాలు ఇచ్చుకోవాలి, పండగ వచ్చిందంటే చర్చికి అవసరమైనటువంటి నిధులు ఈ సభ్యులంతా కలెక్ట్ చేసుకుని ఇవ్వాలి. వీళ్ళలో పేదవాళ్ళు అయిన వ్యక్తులు ఉంటారు, దళితులు. వాళ్ళంతా ఇవ్వగలరా? ఒకవేళ ఇస్తే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? వాళ్ళు సంపాదించిన దాంట్లో 10%, 25% చర్చికి ఇస్తే వాళ్ళ దగ్గర ఇక్కడ డబ్బులు ఎక్కడ ఉంటాయండి? దీనికి తోడు చర్చికి వెళ్ళారు అనేటువంటి వంకతో వాళ్ళ దళిత కార్డు కట్ చేస్తారు. అంటే తెల్ల రేషన్ కార్డు పోతుంది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ క్యాన్సిల్ అవుతాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా అనర్హులు అవుతారు. ఒకవేళ వాళ్ళని ఎవరైనా వేధించారనుకోండి, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కితే అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హులు అవుతారు. ఇంకా ఎట్లాంటి వాళ్ళు మరి సమాజంలో బ్రతికేది? దళితులు, అది మన రాజ్యాంగం ప్రకారమే ఉంది. నేను తప్పు చెప్పట్లేదు, మీరు తప్పు వినట్లేదు, లేదా రాజ్యాంగంలో ఏం తప్పుగా లేదు, రాజ్యాంగం ప్రకారమే ఉంది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు తప్ప వేరే మతాన్ని ఆశ్రయిస్తే, వేరే మతాన్ని అనుసరిస్తే రిజర్వేషన్స్ వర్తించవు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టలేరు. మరి అమాయకులైన దళిత హిందువుల్ని క్రైస్తవ మతంలోకి మార్చి వారి పొట్ట కొడుతున్నారా లేదా? ఈ పాయింట్కి సమాధానం చెప్పండి చాలు. హిందువులు, ఈ వీడియో చూసే వ్యక్తులు, మరి ఎవరైనా కానీ వారి పొట్ట కొడుతున్నట్టే కదా, వారికి అన్యాయం చేస్తున్నట్టే కదా. వారి భవిష్యత్తు తరాలు, వారి తరతరాలు, వారి పిల్లలు పేదరికంలో బ్రతకాల్సిన పరిస్థితి. వారితో డబ్బు ఖర్చు పెట్టిస్తున్నారు, దశమ భాగాలు వసూలు చేపిస్తున్నారు, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లేకుండా చేస్తున్నారు, అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హులు, రాజకీయాల్లో పాల్గొనలేరు, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రెసిడెంట్ దేనికి కూడా వాళ్ళు పోటీ చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇంకెట్లా బ్రతుకుతారు వాళ్ళు? కొన్ని పూర్తిగా మాకు వద్దండి ఈ హిందూ మతం, ఈ దేశం మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగంతో మాకు సంబంధం లేదు, మేము వెళ్ళిపోయి క్రైస్తవంలో బ్రతికేస్తాము అంటే 100లో 10 మందికి కూడా మేము క్రైస్తవులు అనేటువంటి సర్టిఫికెట్లు లేవు. అందరూ కూడా హిందువులు అనే పేరుతోనే ఉన్నారు. హిందూ ఎస్సీ, హిందూ ఎస్టీ, హిందూ బీసీ, హిందూ ఓసీ. ఒక్క ఎస్సీ ఎస్టీలోనే కాదండి, ఓసీలో బీసీలో కూడా క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ రేషన్ కార్డు చూడండి, తెల్ల రేషన్ కార్డులో హిందూ అనే ఉంటుంది. పేర్లు కూడా హిందూ పేర్లే ఉంటాయి. శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, రామారావు, శకుంతల, అన్నపూర్ణ, ఇట్లా హిందూ పేర్లే ఉంటాయి. కానీ వాళ్ళు చర్చికి వెళ్తారు. ఎలా అయితే ఎస్సీ ఎస్టీ క్రైస్తవంలోకి వెళితే రిజర్వేషన్స్ కోల్పోతారో, ప్రభుత్వం నుంచి పొందేటువంటి వెసులుబాట్లు ఏవైతే వాటన్నిటినీ కోల్పోతారో, మరి బీసీ ఓసీ వాళ్ళకు కూడా అదే చేయాలి ఖచ్చితంగా. బీసీ రిజర్వేషన్స్ అన్ని కోల్పోతారు వాళ్ళు కూడా. ఓసీలో ఒకవేళ వాళ్ళు ఏదైనా తెల్ల రేషన్ కార్డు ఉందండి ఓసీలో కొంతమందికి, వాళ్ళు చర్చికి వెళుతున్నారు అనుకోండి, ఆ రేషన్ కార్డుతో సహా తీసేయాలి. అలా చేయాలి తప్ప ఎస్సీ ఎస్టీ ఒక్కరినే టార్గెట్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలు అంటే అంత వెల్ సెటిల్డ్ ఏం కాదు, డొక్కాడితే కానీ రెక్కాడని కుటుంబాలు ఉన్నాయి. అఫ్కోర్స్ బీసీ ఓసీలో కూడా నేను కాదన్ను, కానీ వీటన్నిటినీ మనం తీసేయాలి, పెకలించాలి అంటే ఎస్సీ ఎస్టీలో చేస్తే సరిపోదు. బీసీ ఓసీలో కూడా చర్చికి వెళుతున్న వాళ్ళందరూ రిజర్వేషన్స్ కట్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో కూడా, ఓబీసీలో కూడా వాళ్ళ రిజర్వేషన్స్ అన్నీ తీసేయండి. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలను పాటిస్తేనే మన భారతదేశ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుందాం, వాటిని పాటించండి, పాటిస్తే ఇస్తామని చెప్పండి. ఒక్కరి మీదే ఉక్కుపాదం మోపడం పద్ధతైన పని కాదు. అలానే చర్చికి వెళుతూ ఇంకా హిందూ అని తెల్ల రేషన్ కార్డులో వేసుకున్న వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోండి. ఇప్పటికీ పదవుల్లో ఉన్నారు, రాజకీయ పదవుల్లో, చర్చికి వెళుతూ వారి పేర్లు కూడా పబ్లిక్గానే మేము క్రైస్తవులు అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు మీరు? రఘురామ గారు చెప్పింది బాగుంది, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటున్నారు. ఇప్పటికే పదవుల్లో ఉన్న వాళ్ళ మీద తీసుకోండి. రిజర్వేషన్స్ ద్వారా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ మీద తీసుకోండి. అందరిలోనూ ప్రక్షాళన జరగాలి. కేవలం ఒక్కరి మీద మాత్రమే అణిచివేతకి చేసే ప్రయత్నం చేయకూడదు అనేది నా అభిప్రాయం. బాగుంది, రఘురామ గారు చెప్పింది బాగుంది. మన రాజ్యాంగం ప్రకారం అందరం నడుద్దాం, ఇది కూడా చేస్తే బాగుంటుంది. అలానే దేశవ్యాప్తంగా, సరే దేశవ్యాప్తంగా అంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోని. రాష్ట్ర వ్యాప్తంగా అనధికారికంగా ఉన్న చర్చిలన్నిటి మీద ఒక కమిటీ వేయండి. చర్చికి వచ్చే సంఘస్థులు ఎంతమంది ఉన్నారు, వారంతా హిందువులుగా చలామణి అవుతూ క్రైస్తవులుగా ఉంటున్నారు, రిజర్వేషన్స్ పొందుతున్నారు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. అది ఎస్సీ ఎస్టీ ఒక్కటే కాదండి, ఎస్సీ ఎస్టీ లేదంటే దళిత వాడల్లోనో గిరిజన ప్రాంతాల్లోనూ చేయడం కాదు, ప్రతి వాడలోనూ చేయండి. బీసీ కాలనీలో చేయండి, ఓసీ కాలనీలో చేయండి, ఓబీసీ ప్రాంతాల్లో చేయండి, అన్ని చోట్ల చేసి ఏదైతే రఘురామ గారు చెప్పారో దాన్ని 100% స్పష్టంగా, పారదర్శకంగా అమలుపరిచే విధంగా చేస్తే మంచిది. లేదంటే వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంటుంది. మరి నిజంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే హిందూ అయి ఉండాలి, లేనప్పుడు పోటీ చేయలేడు కదా. మరి పోటీ చేసి గెలిచిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇది ప్రస్తుతం అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న. రఘురామ గారు చెప్పినటువంటి మాటల మీద కానీ, లేదా చర్చి వదిలేసి గుడికి రండి, త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మీరు పోటీ చేయాలంటే ఖచ్చితంగా మీరు హిందూ అయి ఉండాలి, లేదంటే మీరు రిజర్వేషన్స్ కోల్పోతారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటల్లో 100% లా ఉంది, రాజ్యాంగాన్ని అనుసరించి మాట్లాడారు. మరి ఆయన మాటల మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసుంటారు, చివరి వరకు చూసిన వాళ్ళు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.